మరియును అశ్వమేధారంభంబును సంవర్తమరుత్తియోపాఖ్యానంబును స్వర్ణకోశ సంప్రాప్తియు ఉత్తర గర్భంబున అశ్వత్థామాస్త్రదగ్ధుండై శ్రీకృష్ణుచేత సంజీవితుండైన పరీక్షితుని జన్మంబును అర్జునునశ్వానుసరణంబును ఎడనెడ రాజుల తోడి యుద్ధంబును చిత్రాంగద పుత్రుండైన బభ్రువాహనుండు ఆహవంబున అర్జునున్ పరిభవించుడయును అశ్వమేధ మహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును అనుగీతయు బ్రాహ్మణ గీతయు గురు శిష్య సంవాదంబును అనువృత్తాంతంబులనొప్పి 4020 శ్లోకంబులు గలిగి అభిమతంబగునశ్వమేధాదికత్రి పర్వయుతమై చతుర్దశ పర్వమనగా ఆశ్వమేధిక పర్వమత్యంత వివిధ వస్తు విస్తరమగు బుధవరుల సభల. మరియు ధృతరాష్ట్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదుర సంజయ సహితంబుగా ఆశ్రమవాసంబునకుదనుటయును సకల రాజ్య భారధౌరేయుడైన కొడుకుల విడిచి కుంతీదేవి గురు శుశ్రూషాపరయయి వారి పిరుందన పోవుటయు సమర నిహతులైన పుత్ర పౌత్రుడనెల్ల ధృతరాష్ట్రుండు వ్యాసవర ప్రసాదంబునగాంచి విగత శోకుండయి గాంధారి కుంతి విదుర సంజయులతో పరమసిద్ధికించనుటయును పాండవులు నారదు వలన నిఖిల యాదవ వ్యసనం బెరుంగుటయు అను వృత్తాంతంబులనొప్పి 1106 శ్లోకంబులు గలిగి అమితార్థయుక్తితో ఆశ్రమవాసాది త్రిపర్వ సహితంబై ఆశ్రమవాస పర్వమత్యుత్తమ కథలను వెలయు 15 పర్వంబై. మరియు యాదవులెల్ల మదిరాపాన పరవశులయి శాప నిమిత్తంబున సముద్ర తీరంబున తమలో బోరి పొడిచికొని పరలోకగతులగుటయు దానిని రింగి రామకృష్ణాది యాదవ విరహితంబైన ద్వారవతికి అర్జునుండరిగి విషణ్ణ చిత్తుండయి వసుదేవాది యాదవులనెల్ల సంస్కరించి యాదవ కళత్రంబులనెల్ల తోడ్కొని వచ్చుతో గాంధీవ దివ్య బాణంబుల శక్తి తరిగిన వనచర భయంబు వలన తత్కళత్రంబుల రక్షింపనోపమియు అర్జునుండు ధర్మరాజు కడకు వచ్చి వ్యాసవాక్య ప్రబోధితుండై సన్యసించుటయు అను వృత్తాంతంబులనొప్పి 300 శ్లోకంబులు గలిగి 16వ పర్వంబై మౌసల పర్వంబున బరగే. మరియు పరీక్షిత్ రాజ్యాభిషేకంబును రాజ్య పరిత్యాగము చేసి పాండవులేవురు ద్రౌపదీ సహితులై పరమసిద్ధికింజనుటయు అను వృత్తాంతంబులనొప్పి 120 శ్లోకంబులు గలిగి 17వ పర్వంబై మహాప్రస్థానికంబునాన్ బరగే. మరియు కర్ణు నరక ప్రాప్తియు తన్మోక్షణంబును స్వర్గంబున భారత వీరుల సంగమంబును కర్మ పరిపాక ఉపభోగంబు అను వృత్తాంతంబులనొప్పి 200 శ్లోకంబులు గలిగి 18వ పర్వంబై స్వర్గారోహణంబున బరగే. ఇట్టు 18 పర్వంబులు కలిగి అమితాఖ్యానక శాఖలన్ బొలిచి వేదార్థామలఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసురప్రాధ్యమై.